నగరంలోని అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి మాత దేవాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంకట చతుర్థి శుభదినాన్ని పురస్కరించుకొని దేవాలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలరాయి 3వ విడతగా ఆలయానికి చేరింది. ఇప్పటి వరకు 3 విడతల్లో సుమారు 200 టన్నుల వరకు కృష్ణశిలరాయి దేవాలయానికి చేరిందని ఆలయ చైర్మన్ మంచల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ వారాహి మాత దేవాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంకట చతుర్థి శుభదినాన్ని పురస్కరించుకొని దేవాలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలరాయి 3వ విడతగా ఆలయానికి చేరింది. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ మంచల జ్ఞానేందర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 విడతల్లో సుమారు 200 టన్నుల వరకు కృష్ణశిలరాయి దేవాలయానికి చేరిందని తెలిపారు. ఇంకా సుమారు 300 టన్నుల వరకు రాయి రానున్నట్లు పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయని, మరో 15 రోజుల్లో గర్భగుడి ఉపాలయం నిర్మించిన ప్రదేశంపై గర్భగుడి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రత్యేక నిర్మాణ పనుల కోసం తమిళనాడు నుండి నిపుణులైన కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని చెప్పారు. సాంప్రదాయ శిల్పకళ పద్ధతులతో దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంకట చతుర్థి సందర్భంగా వారాహిమాత గర్భగుడి ఏదైతే గర్భగుడి కడుతున్నామో దాని స్టోను రావడం జరిగింది. ఇది సంకట చతుర్థికి మన శుభ సూచకంగా ఇది 3వ రోజు. ఈ రోజు కూడా ఒక 60 టన్నులు వచ్చింది. ఇప్పటి వరకు ఒక 180 టన్నుల స్టోన్ రాయి రావడం జరిగింది. ఇంకా కూడా ఇంకొక 3-4 లారీలు కూడా వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 300 నుండి 400 టన్నులు మొత్తం గర్భగుడికి సంబంధించింది కానీ ఉపమండపం కానీ. ప్రతిరోజు కూడా వారాహిమాత టెంపుల్ ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా అభిషేకం ఉంటుంది. ప్రొద్దున 9 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకం ఉంటుంది. భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటున్నాను.